రీసెంట్గా నాకు ఒక 30 ఇయర్ ఫీమేల్ పేషెంట్ వచ్చారు. ఆవిడికి ఆల్రెడీ బయట హాస్పిటల్ నుంచి ఇన్హేలర్ ప్రిస్క్రైబ్ చేశారు. ఎందుకు? అలర్జీ అండ్ ఆస్తమా గురించి. సో ఆ ఆస్తమా గురించి ఆవిడ ఇన్హేలర్ యూజ్ చేస్తున్నారు. తను నా దగ్గరకు వచ్చి ఏం చెప్పారంటే, ఈ ఇన్హేలర్ని రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాను డాక్టర్, అసలు నాకు ఇన్హేలర్ వల్ల రెస్పాన్సే లేదు, ఈ ఇన్హేలర్ అసలు పనిచేయటం లేదు, సో అందుకని మీరు ఇన్హేలర్ చేంజ్ చేయండి ఆర్ కొత్తగా టెస్ట్ ఏమైనా రాయండి, నేను చేయించుకుంటాను అని అన్నారు. సరే, నేను ఇన్హేలర్ అమ్మ మీరు వాడుతున్నారు కదా, ఈ ఇన్హేలర్ మీరు ఎలా వాడుతున్నారు చూపించమన్నాను. తను ఎలా చూపించారంటే, ఈ ఇన్హేలర్ ఓపెన్ చేస్తాను డాక్టర్, ఆ తర్వాత షేక్ చేస్తాను, తర్వాత నేను ఒకటి ఇలా ఇంకొకసారి ఇలా చేస్తున్నానని చూపించారు. సో ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే, ఆ ఇన్హేలర్ టెక్నిక్ అనేది వెరీ వెరీ రాంగ్. ఎందుకని? మనం ఇన్హేలర్ రొటీన్గా ఏం చేయాలి, దాన్ని మనం నోట్లో పెట్టుకొని ప్రెస్ చేయాలి. నోట్లో పెట్టుకొని ప్రెస్ చేయడం స్టార్ట్ చేసి ఇన్హేల్ చేసి హోల్డ్ చేయాలి. కానీ ఇప్పుడు తనేం చేస్తున్నారు, జస్ట్ ఇలా పట్టుకొని ఇలా ప్రెస్ చేస్తున్నారు దూరంగా నెక్ మీదకి, అది కూడా. సో ఇలాగ రాంగ్ ఇన్హేలర్ టెక్నిక్ వల్లనే చాలా ఇన్హేలర్ మెడికేషన్ కానీ, చాలా మెడికేషన్స్ ఆఫ్ ఆస్తమా కానీ ఫెయిల్యూర్ రేట్ అని పేషెంట్స్ పర్సీవ్ చేస్తున్నారు. కానీ యాక్చువల్గా కరెక్ట్ ఇన్హేలర్ కనుక కరెక్ట్ డోసేజ్లో రెగ్యులర్గా యూస్ చేస్తే మీకు రెస్పాన్స్ 100% ఉంటుందండి.